మన సాంప్రదాయంలో అరటి పండుకు ఉన్న ప్రత్యేకత మరే పండుకు ఉండదు. ఎందుకో తెలుసా? కామెంట్ చేసేయండి. ఈ టాపిక్ గురించి నేను మళ్ళీ ఒక మంచి వీడియో చేస్తాను. ప్రెజెంట్ అయితే ఇక్కడ అరటి పండ్లు ఎన్ని రకాలుంటాయి, అవి ఎలా ఉంటాయి, ఏవి తీసుకుంటే ఆరోగ్యకరం, ఎలాంటివి తినాలో లేదో అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇలాచి అంటారు. ఇది ఒక వెరైటీ అన్నమాట. చిన్న పళ్ళల్లో ఇలా చిన్నగా ఉన్నవి మనకి తీపి ఎక్కువగా ఉంటాయి. ప్లస్ వాటి వల్ల ప్రయోజనాలు కూడా ఎక్కువ ఉంటాయండి. మనకి అరటిపండు ఏంటంటే జీర్ణశక్తికి, కాన్స్టిపేషన్ అంటే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, అజీర్తి వంటి వారు ఎక్కువగా తీసుకోవాలి. అవి ఇలా చిన్న పళ్ళు మాత్రమే. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల కూడా మనకు అలాంటి సమస్యలు, అజీర్ణము, కాన్స్టిపేషన్ వంటివి దూరం అవుతాయి. చిన్నపిల్లలు హెల్తీగా ఉన్నవాళ్ళు మనకి రోజుకి ఒక పండు తీసుకోవచ్చండి. భోజనం తిన్న తర్వాత లేతే బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత అయినా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఇవి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి డైలీ 1-2 పండు తింటే ఏమీ కాదు. ఇకపోతే చక్కెరకేళి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అందులో చక్కెరకేళి కూడా ఒక వెరైటీ. అది కూడా మంచి బలమైన అరటి పండ్లో ఒక వెరైటీ అండి. అది కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. దాన్ని కూడా మితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ అరటి పళ్ళల్లో ఒక్కో పండులో ఒక రకమైన వైటమిన్స్, ఖనిజాలు, మినరల్స్ అనేవి ఉంటాయి. ఎక్కువగా వీటిల్లో ఫైబర్ ఉంటుంది. సో ఎలాంటి వారు తినకూడదంటే మీ అందరికీ తెలుసు కదా, షుగర్ ఉన్నవారు, అంటే వాతము, కొంచెం యాసిడిటీ, అలా బ్లాటింగ్ వస్తుంది అనుకుంటారు చూడండి. అలా ఉన్నవాళ్ళు కొంచెం డాక్టర్ సలహా తీసుకొని తినాలి. మితంగా, ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా మితంగా తీసుకోవాలండి. ఇకపోతే ఫైనల్గా ఏంటంటే ఈ బనానాస్లో మనకి పెద్దగా లావుగా వెరైటీస్ వస్తూ ఉంటాయి గ్రీన్ కలర్లో. అవి చాలా తక్కువగా తీసుకోవాలండి. ఎందుకంటే అవి పెద్దగా ఉండి మనకి స్వీట్గా కూడా ఉంటాయి. అవి ఎక్కువ తీసుకోవడం వల్ల వాటి ద్వారా కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి వాతం చేసే సమస్యలు ఉంటాయి. బ్లోటింగ్ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఇలా చిన్న సైజు మితంగా తీసుకోండి. అందరికీ హెల్దీ, మంచి బలమైన పండు.